హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మా జష్యూని అయితే నేను టీచర్ కింద రెడీ చేశాను. ఇంకా ఈ వీడియోలో ఏంటంటే ఈజీగా చిన్నపిల్లలకి ఎలా శారీ కట్టాలి, అలాగే శారీ కట్టేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి, అవన్నీ కూడా క్లియర్గా తెలియజేశాను ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్లలకి శారీ కట్టేటప్పుడు ఏదైనా తేలికంటి శారీని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే శారీకి మనం వాళ్ళ హైట్కి తగ్గట్టుగా మడత పెడతాం కదా, అలా ఆ మడతలోనే ఉండాలి అని అంటే మీరు అక్కడ పిన్స్ కానీ లేదంటే అలా సూది దారంతో నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. శారీ మొత్తం వాళ్ళ హైట్కి తగ్గట్టుగా శారీ మొత్తం ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం పిన్స్ అన్న పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలా నాట్స్ అన్న వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. శారీ హాఫ్ వరకు ఇలా నాట్స్ కానీ లేదంటే పిన్స్ కానీ పెట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. ఇక తర్వాత మనం ఎలా అయితే శారీని టక్ చేస్తామో అలాగే టక్ చేసేసి నేను అక్కడ పిన్ అయితే పెట్టేశాను. దానివల్ల అది జారకుండా ఉంటుంది. ఇక టక్ చేసేసిన తర్వాత ఒక రౌండ్ అనేది తిప్పి నేను ఇలా కుర్చీలు అనేవి పెడుతున్నాను పళ్ళుకి. ఇక్కడ చిన్నపిల్లలు కాబట్టి పళ్ళుకి కుర్చీలు అనేవి చాలా చిన్న కుర్చీలు పెట్టండి ఫ్రెండ్స్, అప్పుడే నీట్గా ఉంటుంది. సో నేను తన హైట్కి తగ్గట్టుగా ఇలా శారీని అనేది పెట్టేసి ఇక కుర్చీలు అనేవి కూడా చాలా చిన్నగా పెట్టాను. ఇంకెలా పెట్టేసి ఇక్కడ పిన్ అయితే పెట్టేసేయండి అనమాట. కొంచెం వెనక్కి పిన్ పెడితే వాళ్ళకి ముందుకి జారిపోకుండా ఉంటుంది. సో నేను పిన్ అనేది కాస్త వెనక్కి పెట్టాను. ఇక ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మనం పిన్ పెట్టిన తర్వాత మనం ఇలా శారీని కట్టేస్తే ఏమవుతుందంటే అది నెక్ వరకు వచ్చేస్తుంది. సో అది చూడడానికి వాళ్ళకి క్యారీ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, చూడడానికి కూడా అంత బాగోదు. అందుకని చెప్పి ఇలా కాస్త మడత పెట్టి అక్కడ చిన్న పిన్ అనేది పెట్టండి. శారీని కొంచెం మడత పెట్టి లోపలికి పిన్ అనేది పెట్టండి. అప్పుడు చూసారు కదా, ఇంకా ఆ శారీ మనం తీసుకున్నప్పుడు ఆ శారీ అంచు అనేది నెక్ వరకు రాదనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కిందకు వస్తుంది. అప్పుడు శారీ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంక ఇలా తిప్పేసిన తర్వాత వాళ్ళ హైట్కి తగ్గట్టుగా శారీ ఏ మడతలో ఉందో ఆ మడతలోనే మీరు పిన్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. అంచుకి పిన్ని పెట్టొద్దు, ఎందుకంటే అంచుకి పిన్ని పెట్టారంటే శారీ పొడవు అనేది ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి మనం ఏ మడతలో పెట్టామో ఆ మడతలోనే శారీ అక్కడ పిన్ అనేది కొంచెం వేస్ట్కి క్రాస్గా కొంచెం పక్కగా అనేది పిన్ అనేది పెట్టండి. అప్పుడు చాలా శారీ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇక ఇక్కడే చాలా మెయిన్ పార్ట్, చాలామందికి టైం ఎక్కువ పట్టేసేది అండ్ అలాగే చాలామంది కన్ఫ్యూజన్ అయ్యేది ఇక్కడే. సో ఆ మడతలోనే మీకు ఇక్కడ ఇబ్బంది ఉంటే ఇక్కడ నాట్స్ అనేవి వేసుకోమని చెప్పాను. అప్పుడు ఆ మడత అనేది మీకు జారకుండా ఉంటుంది. సో ఆ మడతలోనే పెట్టి శారీకి కుచ్చిళ్ళు అనేవి పెట్టాలి. ఇక్కడ చెప్పే టిప్ ఏంటంటే కుర్చీళ్ళు అనేవి పెద్ద పెద్దవి పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న చిన్నవి పెట్టారంటే చిన్నపిల్లలు కాబట్టి చాలా ఎక్కువ కుర్చీళ్ళు వస్తాయి, అప్పుడు పొట్ట దగ్గర చాలా ఎత్తుగా ఉంటుంది. అందుకని చెప్పి పెద్ద పెద్ద కుర్చీలు పెట్టండి. ఇక్కడ నేను చూసారా చాలా పెద్ద కుర్చీలు అనేవి పెడుతున్నాను. దీనివల్ల నాకు 6 కుర్చీలు మాత్రమే వచ్చాయి. ఈ 6 కుర్చీలు పెట్టడం వల్ల వాళ్ళకి పొట్ట దగ్గర ఎత్తుగా ఉండడం కానీ శారీ ఇలా ఉబ్బెత్తుగా రావడం కానీ జరగదు. ఇక ఇలా పెద్ద కుర్చీలు పెట్టిన తర్వాత కుర్చీలు అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పైనుంచి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటే కింద నుంచి ఈక్వల్గా పెట్టి దాన్ని పైన మీరు ఎగుడు దిగుడుగా వచ్చినా కూడా పర్వాలేదు, కింద ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. కింద ఈక్వల్గా ఉన్న తర్వాత పైన మనం అడ్జస్ట్ చేసుకొని అక్కడ పిన్ అనేది పెట్టేసేయాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే నేను హెయిర్ స్టైల్ అనేది వేశాను. ఇక్కడ టీచర్ కాబట్టి నేను కొంచెం హెయిర్ అనేది బన్ పెట్టి ముడిలాగా వేద్దాము అని అనుకున్నాను. సో ఇక్కడ జస్ట్ లైట్గా ఇలా పఫ్ లాగా పెట్టి ముందు క్లిప్స్ అయితే పెట్టేశాను. ఇక అలాగే సైడ్స్ కూడా దువ్వి దానికి వెనకాల టిక్ టిక్ పిన్స్ అనేవి పెట్టేశాను. మొత్తం అంతా హెయిర్ అంతా ఒకలాగే పెట్టాలంటే అవ్వదు ఫ్రెండ్స్, దానికి చాలా థిన్ హెయిర్, షార్ట్ హెయిర్ కాబట్టి ముందుకు వచ్చేస్తుందని చెప్పి నేను ఇలా 2 పార్ట్స్ కింద తీసుకుని దానికైతే ఇలా పిన్స్ అనేవి పెట్టాను అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే నేను హెయిర్ బన్ పెడదాము అని అనుకుంటున్నాను. అందుకని మిగిలిన హెయిర్ అంతా కూడా మనం పోనీ టైల్ లాగా వేసేసుకోవాలి. సో ఒకవేళ మీరు పైకి వేసుకోవాలి బన్ అని అంటే మీ హెయిర్ అనేది కొంచెం పైకి వచ్చేలాగా పోనీ అనేది వేసుకోవాలి. బట్ నేను ఇక్కడ కిందకి కొంచెం ముడి అనేది కిందకి వేద్దాం అనుకుంటున్నాను, అందుకని పోనీ అనేది కిందకి వేసాను. సో ఇలా బన్ను పెట్టేసుకొని ఆ పోనీని 2 పార్ట్స్ లాగా తీసుకొని ఇంకో హెయిర్ బ్యాండ్, బ్లాక్ హెయిర్ బ్యాండ్ అయితే కనిపించకుండా ఉంటుంది, ఇంకో హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసుకోండి. ఇంకేమైనా ఇలా ఎక్స్ట్రా హెయిర్ ఉంటే కనుక మనం యూపిన్ లాంటిది తీసుకొని ఆ ఎక్స్ట్రా హెయిర్ అంతా కూడా లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది హెయిర్ బన్ అనేది. బట్ జష్యూ హెయిర్ అయితే షార్ట్గా ఉండడం వల్ల మొత్తం అంతా సరిగ్గా కవర్ అవ్వలేదు. ఇలా తర్వాత ఇంకా ఈ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా ఏం కనబడకుండా అండ్ అలాగే మూడ్ అనేది నీట్గా ఉండడానికి నేను ఇలా గజరా అనేది పెట్టేశాను. పైన ఫ్లోరల్ అనేది, మీ దగ్గర ఏమైనా ఫ్లోరల్ క్లిప్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ట్రై చేయొచ్చు, లేదంటే పూలు ఉంటే పూలు కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇది పడకుండా యూపిన్స్ అనేవి సైడ్స్ అలాగే పైన కూడా పెట్టేశాను అనమాట. సో మూడ్ అనేది కూడా నాకు చాలా నీట్గా వచ్చింది. పెద్దవాళ్ళ మూడ్ ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.
ఇక లాస్ట్ అయితే ఇంకా మేకప్ అనేది వేసేయాలి. ఇక జస్ట్ లిప్స్టిక్ కూడా చాలా లైట్గా వేస్తున్నాను, బట్ లైట్గా వేసినా కాస్త థిక్గా అయితే వచ్చేసింది. సో లిప్స్టిక్ కూడా లైట్గా ఉంటే బాగుంటుందన్నమాట. అండ్ అలా ఐబ్రోస్ కూడా కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుంది, ఐబ్రోస్ కూడా థిక్ ఐబ్రోస్ ఉంటే బాగుండదు. ఇంక ఇలా ఐబ్రోస్ అన్నీ వేసేసిన తర్వాత నేను లైట్గా కాజల్ కూడా ఇంకా ఆ పెన్సిల్తోనే వేసేసాను. ఇంక లాస్ట్కి జ్యువెలరీ ఏమైనా ఉంటే పెట్టేసుకోండి. నేను ఇక్కడ బ్లాక్ సారీ కాబట్టి ఆక్సిడైజ్ జ్యువెలరీ ట్రై చేశాను, బట్ నాకు అదంతా బాగా అనిపించలేదు. సో లాస్ట్ అయితే మార్చేసాను అనుకోండి. ఇంకా జ్యువెలరీ ఏమైతే ఉందో మీకు మ్యాచింగ్ తగ్గ జ్యువెలరీ అనేది వేసేసుకోండి. ఇక బ్యాంగిల్స్ లాంటివి కానీ వాచ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ యాక్సెసరీస్ అన్నీ కూడా పెట్టేసుకోండి, బాగుంటుంది. సో ఇంకా ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో మీరే చూసేయండి. సో ఈవిడేనండి మా బుల్లి టీచర్ అమ్మ. మా బుల్లి టీచర్ అమ్మ ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. శారీ కూడా చాలా నీట్గా వచ్చింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.